బ్యాక్గ్రౌండ్ ఇది రావట్లా మొన్న తీసారా నువ్వు లేవా మహారాజా బ్రో కూర్చోలే ఏంటండి బ్రో తలకాయ పడుతుంది ఫ్రేమ్ అంతా శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 బాబు నీకు తెలిసిన చేస్తాడు అందులో తెల్ల ఎన్ని చేయండి మా కోసం మచ్చా అయిపోయింది దర్శనమా అన్నా జరిగినా ఒక్కలేదు బాగుంది వద్దు దర్శనానికి పట్టణం తీసుకోవాలి పట్టణం తీసుకోవాలి అందరూ రండి మంజూరు రండి బాలాజీ సెక్రటరీ ప్రెసిడెంట్కి రా
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఈరోజు మొదలైంది. ఆయన ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని కుప్పంలో ఇదే సమయానికి 11:40-50 మధ్యలో మొదటి అడుగు వేయడం జరిగింది. ఇది ఒక పెను సంచలనంగా లోకేష్ గారి పాదయాత్ర అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏమి చేసినా, చివరకు తండ్రిని అరెస్ట్ చేసినా, ఆయన్ని ఇబ్బందులు పెట్టినా కేవలం ప్రజల ఆశీర్వాదం, స్వామివారి ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్లనే ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 226 రోజులు 3123 కిలోమీటర్లు పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. కావున ఆ రోజు మేము కూడా యువగలంలో టీం సభ్యులుగా ఉన్నాం. ఆ రోజు మా మీద కూడా కేసులు పెట్టి మా వాలంటీర్స్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు స్వామివారిని వేడుకోవడం జరిగింది. స్వామి, యువగలం పాదయాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ వచ్చి టెంకాయ కొట్టుకుంటానని చెప్పి ఆ రోజు యువగలం వాలంటీర్ల కోఆర్డినేటర్గా స్వామివారిని మదిలో తలుచుకోవడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదంతోనే లోకేష్ గారి పాదయాత్ర ముగిసింది. ఈరోజు పాదయాత్రతోనే